ఒక విత్తనాన్ని మనం మట్టిలో వేశాక దాన్ని చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. ఎలాగోలా వాటిని తప్పించుకొని మొలకెత్తిందంటే పక్షులు దాన్ని పొడిచి తినేయాలని చూస్తాయి. వాటిని కూడా తప్పించుకొని పెరుగుతుందంటే పశువులు దాన్ని తినేయాలని చూస్తాయి. అయినా సరే అది అన్నింటినీ తట్టుకొని ఎదిగి ఒక పెద్ద వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకొని నాశనం చేయాలని ఏవైతే చూశాయో ఆ జీవులన్నీ కూడా ఈ చెట్టు నీడలోనే తలదాచుకుంటాయి. అదే విధంగా ఈ ప్రపంచంలో నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడి నిన్ను నాశనం చేయాలని చూసిన వాళ్ళే నువ్వు సక్సెస్ అయ్యాక నీ సహాయం కోసమే చూస్తారు. అప్పటి వరకు నీకు కావాల్సిందల్లా ఓపిక, సహనం మాత్రమే. మరి మీరేమంటారు? ఒక విత్తనాన్ని మనం మట్టిలో వేశాక దాన్ని చీమలు పురుగులు తినేయాలని చూస్తాయి. ఎలాగోలా వాటిని తప్పించుకొని మొలకెత్తిందంటే పక్షులు దాన్ని పొడిచి తినేయాలని చూస్తాయి. వాటిని కూడా తప్పించుకొని పెరుగుతుందంటే పశువులు దాన్ని తినేయాలని చూస్తాయి. అయినా సరే అది అన్నింటినీ తట్టుకొని ఎదిగి ఒక పెద్ద వృక్షంలా మారితే ఇంతకాలం దాని ఎదుగుదలను అడ్డుకొని నాశనం చేయాలని ఏవైతే చూశాయో ఆ జీవులన్నీ కూడా ఈ చెట్టు నీడలోనే తలదాచుకుంటాయి. అదే విధంగా ఈ ప్రపంచంలో నీ ఎదుగుదలను చూసి ఈర్ష్యపడి నిన్ను నాశనం చేయాలని చూసిన వాళ్ళే నువ్వు సక్సెస్ అయ్యాక నీ సహాయం కోసమే చూస్తారు. అప్పటి వరకు నీకు కావాల్సిందల్లా ఓపిక, సహనం మాత్రమే. మరి మీరేమంటారు?